నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రెండవ రోజైన మంగళవారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవాలను కళ్యాణ మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అన్నప్రాణాయానం నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవాలకు స్నాపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు ఆలయంలోని మూలవర్లకు, ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లు తిరుచుపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించారు. రాత్రి 7 గంటల నుండి 8:30 గంటల వరకు యాగశాల వద్ద వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తోందని, చంద్రబాబు నాయుడు ఆలోచన తీరు వల్లే అది సాధ్యమైందని తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ఆనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో మంగళవారం రెవెన్యూ శాఖ మంత్రి ఆనగాని సత్యప్రసాద్ మంత్రులతో, అధికారులతో, ఎమ్మెల్యేలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో భూ కబ్జాలు విపరీతంగా పెరిగాయన్నారు. అన్యాక్రాంతమైన భూముల్లో రెవెన్యూ అధికారులు త్వరలో పర్యటిస్తారని తెలిపారు. ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్ను తీసుకువచ్చామని అన్నారు. సర్వేరాళ్లు, పాసుబుక్కులపై మాజీ సీఎం బొమ్మను తొలగిస్తామని స్పష్టం చేశారు. గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మారుస్తామని, ఎర్రచంద్రం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు కొత్త విధానాన్ని తీసుకువచ్చామని తెలిపారు. విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచింది వైసీపీ ప్రభుత్వమేనని, వారి పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. విద్యుత్ విషయంలో సంస్కరణలు తీసుకువస్తామన్నారు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, సూపర్ 6లో భాగంగా ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్లుగా చంద్రబాబు భావిస్తున్నారని, ఆంధ్ర రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పులికాట్ సరస్సులో మరమ్మతులు చేపట్టి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఈ జిల్లా, ఈ రాష్ట్రంలో అగ్రస్థానానికి వెళ్ళడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సమయాల్లో వివిధ అంశాలపై రివ్యూ చేసి వాటికి మంచి పురోగతి ఉండే విధంగా ఏదైతే మనకి టార్గెట్స్ ఇస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈరోజు అంతా కూడా రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు తిరుపతికి ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉండే ప్రాంతం. నేను ప్రతి నెల కూడా మామూలుగా దర్శనానికి వస్తూ ఉండేవాడిని కొన్ని సంవత్సరాలుగా. అలాంటి ప్రాంతంలో ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చి ఇట్లా అందరినీ కలుసుకోవటం, ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వటం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అయితే గత 140 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారు, ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ అందరికీ తెలుసు 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టారు. 5 ఫైళ్ళు కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం కానీ, ఉద్యోగ కల్పన ఇవ్వడం కోసం 16,347 మందికి మెగా డిఎస్సి పెట్టే విధంగా ఆ రోజు సంతకం పెట్టారు. రాబోయే నెలలో మనకి ఇంప్లిమెంట్ కాబోతాం.
తిరుపతి నగరపాలక సంస్థలో మంగళవారం సాయంత్రం ఆయుధ పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య పాల్గొని అమ్మవారికి నగరపాలక సంస్థ వాహనాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ వాహనాలను జాగ్రత్తగా నడపాలని, అందరూ ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని కోరుకున్నారు. ఈ ఆయుధ పూజ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్, రవి, మేనేజర్ హసీం, డీఈలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం శ్రీ పద్మావతి ఆడిటోరియంలో ఆయుర్వేద శాస్త్ర పితామహుడు ధన్వంతరి జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వై కుమార్, పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్, డాక్టర్ వనజాక్షమ్మ, డాక్టర్ రవిశంకర్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ధన్వంతరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వై కుమార్ మాట్లాడుతూ ధన్వంతరి గురించి ఇప్పటి తరంలో చాలామందికి తెలియదని, ఈ ధన్వంతరి ప్రస్తావన మన ప్రాచీన గ్రంథాల్లో, ధార్మిక ప్రచారాల్లో, వ్యావహారిక కథలతో పాటు అనేక సందర్భాల్లో వినిపిస్తుందని పేర్కొన్నారు. ధన్వంతరి జయంతిని సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ మాసాల్లో జరుపుకుంటామన్నారు. ధన్వంతరి జయంతిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా కూడా జరుపుకుంటామని తెలిపారు. ధన్వంతరి జయంతి అశ్వని మాసంలో 13వ చంద్రమాసం రోజున భగవాన్ ధన్వంతరి జన్మదినాన్ని జరుపుకుంటారని, ధన్వంతరి జయంతి అనేది ఆయుర్వేద ఔషధం యొక్క దేవుడని, తన చేతిపై అమృత కలశం మరియు ఆయుర్వేద గ్రంథంతో ఉద్భవించారని, పురాణాలు మరియు వేదాలు ధన్వంతరిని దేవతల వైద్యుడిగా వర్ణించారని పేర్కొన్నారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వనజాక్షమ్మ మాట్లాడుతూ ధన్వంతరిని విష్ణువు అవతారంగా భావిస్తారని, ధన్వంతరి ఆలయం గుజరాత్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రాల్లో మాత్రమే ఉందన్నారు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని జర్మనీ, అమెరికా, రష్యా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా ధన్వంతరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. నేటికీ మనలో చాలామంది వైద్యులు తమకు వైద్యం చేసే శక్తిని పెంచమని ధన్వంతరికి ధనత్రయోదశి రోజున పూజలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరుణ్, డాక్టర్ శర్వాణి, డాక్టర్ రామారావు, డాక్టర్ సుమ, డాక్టర్ నిఖిత, డాక్టర్ రాజు మరియు ఎస్ఐ మెడికల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. So the Sanatana Dharma has a kind of a solution to it, because you see this Bhagavan is he is the originator of Ayurveda. The Sanatana Dharma means Vedic Dharma, and it's called Ayurveda. It's one of the subsidiary of the original 4 Vedas. It has been given such a high this one. So, how does Veda look at human suffering? That is something very important, which all of you young minds should know, that we are not promoting Dhanvantari just out of blind faith or anything. Before that also, I would like to tell you something very important. The concept of this God in the Hinduism. Just I want to clarify this, because for Hindus, Ganga is a God. You go to a peepal tree, it is a God. You go to a snake, it is a God. Then come to your own body, eyes have a God, tongue has a God, which means that to the physical universe, there is something more than the physical, which runs the system. తిరుపతి అలిపిరి సమీపంలోని భారతీయ విద్యాభవన్లో దివాళీ స్నేహ సమ్మేళన్ ఘనంగా నిర్వహించారు. తిరుపతి భారతీయ విద్యాభవన్లో ప్రతి సంవత్సరం దీపావళి పండుగను పురస్కరించుకుని దివాళీ స్నేహ సమ్మేళన్ నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం భారతీయ విద్యాభవన్ పాఠశాల ప్రాంగణంలో డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు నేతృత్వంలో దివాళీ స్నేహ సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు భారతీయ విద్యాభవన్ క్యాంపస్ను రంగురంగుల రంగవల్లికలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల వస్తువులను ప్రదర్శనగా ఉంచారు. పాఠశాల సంగీత ఉపాధ్యాయులచే బోధించబడిన గాత్ర సంగీతం, నాట్యం, వీణలో శిక్షణ పొందిన విద్యార్థులు సంగీత కచేరీలో తమ ప్రతిభను ప్రదర్శించి సభాసదుల మన్ననలు అందుకున్నారు.
అంతేకాకుండా వ్యాపార వాణిజ్య రంగాల పట్ల అవగాహన పెంపొందించే విధంగా 10వ తరగతి విద్యార్థులచే పలు రకాల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు రకాల స్టాల్స్ను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు తయారు చేసిన పలు రకాల తినుబండారాలను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించారు. అంతేకాకుండా విద్యార్థులు పలు రకాల ఆట వస్తువులు, గేమ్స్ వంటి స్టాల్స్ను కూడా ఏర్పాటు చేసి వారిలో ఉండే ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ సంచాలకులు డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు, డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి, డాక్టర్ శివరామకృష్ణరాజు, ప్రిన్సిపల్ ఏ వాణిశ్రీ, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చలువ పందిళ్లు, రంగోలీలు, క్యూలైన్లు, బారికేడ్లు తదితర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయం పరిసర ప్రాంతాలలో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్, ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. వాహన సేవల్లో పాల్గొనే ఇతర రాష్ట్రాల కళా బృందాల జాబితాను సిద్ధం చేయాలన్నారు. శుక్రవారపు తోటలో పుష్ప ప్రదర్శనశాలతో పాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతో పాటు పంచమి తీర్థం నాడు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలన్నారు. వాహన సేవల్లో ఏనుగులు, అశ్వాలు, వృషభాల వద్ద శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలన్నారు. భక్తులకు సరిపడా తాత్కాలిక మొబైల్ మరుగుదొడ్లను అందుబాటులోకి ఉంచాలని, మెరుగ్గా పారిశుద్ధ్యం ఉండాలని ఈవో ఆదేశించారు. భక్తులకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో పాటు అంబులెన్సులు, మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. టీటీడీ నిఘా భద్రతా అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పంచమి తీర్థం రోజున భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని, ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, సీసీటీవీల ద్వారా భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు. 130 రోజుల పాలనలో 130 కార్యక్రమాలను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేపట్టారని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి తిరుపతి జిల్లాకు రావడం జరిగిందని, ఈ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చారని అన్నారు. మంచి ప్రణాళిక, లక్ష్యంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలని సీఎం చంద్రబాబు సంకల్పించడం శుభ పరిణామమని అన్నారు. అబద్ధాల పునాదుల్లో పుట్టింది వైసీపీ పార్టీ అని, అబద్ధాలు చెప్పి నిజం అని నమ్మించే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ కోసం షర్మిల పాదయాత్ర చేసిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు, కానీ ఇప్పుడు తన సమస్యను బహిర్గతం చేస్తే దాన్ని టీడీపీ నేతలకు అంటగట్టడం ఎంతవరకు సమంజసమని మంత్రి ప్రశ్నించారు. ప్రణాళిక బోర్డు చైర్మన్గా ఎంపికబడిన తర్వాత మొట్టమొదటిసారి తిరుపతి రావటం, తర్వాత తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే బహుతరమైనటువంటి బాధ్యత. ఏదైతే గతంలో రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడ్డా అందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి గారి ఒక మంచి ప్రణాళికతో, ఒక మంచి లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలని చెప్పేసి
ముందుకు వెళ్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 140 రోజులు అవుతుంది. మరి 130 రోజుల యొక్క పరిపాలన అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అద్భుతమైన రీతిలో 130 కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. అవన్నీ కూడా బాగా జరగాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి స్వామివారిని దర్శించుకుని ప్రార్థించుకోవడం జరిగింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బాధ్యత అలాగే మా మీద నమ్మకం కూడా ఈ జిల్లాని ఎప్పుడు అగ్రస్థానంలో అభివృద్ధిలోనూ సంక్షేమంలో పెట్టే దిశగా తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. యాక్చువల్ తిరుమల కొండ మీద రాజకీయం అనేది మాట్లాడకూడదు, ప్లస్ అది కుటుంబ సమస్య. ఆ కుటుంబ సమస్యని మాకు రుద్దడం అనేది ఇంకా హాస్యాస్పదం. ఎందుకంటే అబద్ధాల పునాది పుట్టింది కాబట్టి వైసీపీ పార్టీ ఎప్పుడు అబద్ధాలు చెప్పి 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 నిజమని నిరూపించడం ట్రై చేస్తూ ఉంటారు. అసలు షర్మిలను వాళ్ళు కలిసి పాదయాత్రలు చేసి అతను జైల్లో ఉన్నప్పుడు ఆమె చేస్తే అప్పుడు లేని ఇబ్బంది ఈరోజు షర్మిల వాస్తవాలు అంటే వాళ్ళకి కుటుంబ సమస్యలను వాస్తవాలుగా నిరూపిస్తూ ఉంటే దానికి మాకంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే శక్తిని స్వామి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రసాదించాలని తిరుమల వెంకన్నను ప్రార్థించినట్లు మీడియాకు తెలిపారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అలాగే వారి కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. తన మనవడి తలనీలాలు స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నానని అన్నారు. స్వామి దయతో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. క్రమంలో మా ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా మరి బాబుని తీసుకొని పుట్టు వెంట్రుకలు సమర్పించి దేవుడి దర్శనం చేసుకొని సేవలు అర్చించి మరి మొక్కులు మొక్కుకొని చెల్లించిన మొక్కులు చెల్లించేసి మళ్ళీ మాకు భవిష్యత్తులో కూడా మంచి జరగాలి. ఎందుకంటే మా మ్యారేజ్ కూడా ఇక్కడే చేసుకున్నాము, నేను మా హస్బెండ్. మరి అదేవిధంగా మా కుటుంబాన్ని కలకాలము చల్లగా చూడాలని మరి 2 తెలుగు రాష్ట్రాలను కూడా మరి మంచిగా ఉంచాలని, ప్రజలను క్షేమంగా ఉంచాలని, సమయానికి పంటలు పండాలు, రైతులు బాగుండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. మరి తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంతా కూడా సవ్యంగా ముందుకు పోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి శక్తిని వారికి ఇవ్వాలని, మరి మంత్రివర్గంలో ఉన్న మాకు కూడా శక్తిని ఇవ్వాలని, అందరినీ కూడా క్షేమంగా ఉంచాలని చెప్పి భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది. గృహోపకరణ ఉత్పత్తులకు పెట్టింది పేరైన సోనా విజన్ లో తమ వినియోగదారుల కోసం దీపావళి బంపర్ ఆఫర్లను ప్రకటించారు. తిరుపతి లీలామహల్ సర్కిల్ వద్ద గల సోనా విజన్ బ్రాంచ్ లో కస్టమర్లకు దీపావళి పండుగ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా సోనా విజన్ స్టోర్ మేనేజర్ యశ్వంత్ మాట్లాడుతూ తమ వద్ద నాణ్యమైన గృహోపకరణ వస్తువులు సరసమైన ధరలకే లభిస్తున్నాయని తెలియజేశారు. దీపావళి సందర్భంగా ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై ఒక స్క్రాచ్ కార్డు బహుకరించడం జరుగుతుందన్నారు. ఈ స్క్రాచ్ కార్డు ద్వారా 100 నుండి 1,00,000 రూపాయల వరకు తక్షణ నగదు బహుమతి వినియోగదారులు పొందవచ్చునని తెలియజేశారు. అలాగే దీపావళి పర్వదినం సందర్భంగా తమ వద్ద ప్రముఖ కంపెనీల ఓఎల్ఈడి, ఎల్ఈడి, ఏసీలు, రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, మిక్సీలు, గ్రైండర్లు అందుబాటులో ఉన్నాయని, దీపావళి పండుగ ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సోనా విజన్ తిరుపతి లీలామహల్ బ్రాంచ్ స్టోర్ మేనేజర్ యశ్వంత్ తెలియజేశారు. ముందుగా కస్టమర్లకు మరియు శ్రేయోభిలాషులకు సోనా విజన్ తరపున దీపావళి పండుగ శుభాకాంక్షలు. మా వద్ద నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నవి. దీపావళి సందర్భంగా ప్రతి 2,000 రూపాయలు కొనుగోలుతో స్క్రాచ్ కార్డు పొందండి. 100 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు తక్షణ బహుమతి పొందగలరు. కావున తిరుపతి వాస్తవ్యులు ఈ ఆఫర్ను వినియోగించుకోవాల్సిందిగా మనవి. మా వద్ద ప్రముఖ కంపెనీలు వస్తువులైన ఎల్ఈడీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, వాటర్ ప్యూరిఫైయర్లు, మైక్రోవేవ్లు, గీజర్లు, మిక్సీలు, గ్యాస్ స్టవ్లు, చిమ్మీలు అన్ని గృహోపకరణాలు అందుబాటులో కలవు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స,
ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగే స్వాగతం. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ సర్జికల్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి ఆడిటోరియంలో ఎవల్యూషన్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ అనే అంశంపై స్వర్గీయ సింహాద్రి సత్యనారాయణరావు 3వ ఎండోమెంట్ చైర్ ఒరేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, ముఖ్య అతిథి ప్రొఫెసర్ ఆఫ్ ఆంకాలజీ, డైరెక్టర్ ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ హైదరాబాద్ డాక్టర్ ముక్తా శ్రీనివాసులు, స్విమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్బిట్లా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కళావత్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ వరజాక్షమ్మ, స్విమ్స్ సర్జికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ నరేంద్ర, సర్జికల్ ఆంకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మణిలాల్ మరియు డాక్టర్ సౌమ్య సంయుక్తంగా జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ పాల్గొన్నారు. మొదట శ్రీ సింహాద్రి సత్యనారాయణరావు చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ శ్రీ సింహాద్రి సత్యనారాయణరావు ఎండోమెంట్ చైర్ ఒరేషన్ కార్యక్రమానికి ముఖ్య వక్తగా డాక్టర్ ముక్తా శ్రీనివాసులు హాజరు కావడం హర్షణీయమని పేర్కొన్నారు. సర్జికల్ ఆంకాలజీ విభాగంలో ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ విభాగంలో అందుబాటులోకి వచ్చిన అధునాతన ప్రక్రియలపై వైద్యులు, వైద్య విద్యార్థులు పట్టు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సర్జికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ సింహాద్రి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 1983వ సంవత్సరం నుండి 3 పర్యాయములు శాసనసభ్యులుగాను, దేవాదాయ శాఖ మంత్రిగాను మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గాను విశేష సేవలు అందించారని తెలిపారు. ఈ ఎండోమెంట్ ఒరేషన్ కార్యక్రమానికి మొత్తం 11 లక్షల రూపాయల ఆర్థిక సహకారంను సర్జికల్ ఆంకాలజీ విభాగానికి అందజేయడం జరిగిందని తెలిపారు. డాక్టర్ ముక్తా శ్రీనివాసులు ఎవల్యూషన్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విశదీకరిస్తూ క్యాన్సర్ సర్జరీ ఎలా ఆవిర్భవించింది అనే అంశంపై ప్రసంగించారు. పాతకాలంలో క్యాన్సర్ శస్త్రచికిత్స ద్వారా అవయవాలను తీసేసేవారని, ప్రస్తుతం ఎంతో పురోగతిని చెంది అత్యంత ఆధునిక పద్ధతి అనగా లాప్రోస్కోపీ మరియు రోబోటిక్ సర్జరీల ద్వారా అత్యంత మెలకువలతో క్యాన్సర్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 19వ శతాబ్దం సర్జికల్ ఆంకాలజీకి స్వర్ణయుగం లాంటిదని చెప్పారు. క్యాన్సర్ చికిత్సలో అంతిమమైనది సర్జరీ మాత్రమేనని, 21వ శతాబ్దం నుంచి మరిన్ని అధునాతన పోకడలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. సర్జికల్ ఆంకాలజీలో మైక్రోబయాలజీ, పాథాలజీ, మైక్రోపాథాలజీ, అమేజింగ్, అనస్థీషియా, క్లినికల్ ట్రయల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని వివరించారు. అనంతరం ముఖ్య అతిథి ప్రొఫెసర్ ఆఫ్ ఆంకాలజీ హైదరాబాద్ ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ ముక్తా శ్రీనివాసులను స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ దొసాలవతో సన్మానించి గోల్డ్ మెడల్లను బహుకరించి జ్ఞాపికను మరియు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐఎంఏ వైద్యులు డాక్టర్ శ్రీహరిరావు, డాక్టర్ జనార్దన్ ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ముక్తా శ్రీనివాసులను మరియు స్విమ్స్ వైద్యులను శాలువతో సన్మానించారు. తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ డాక్టర్ ముక్తా శ్రీనివాసులను ప్రత్యేకంగా శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడు మోహన్, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, డాక్టర్ బీసీఎం ప్రసాద్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు, జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ముక్తేశ్వరయ్య, డాక్టర్ ప్రాణబంధుదాస్, మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ భార్గవి మరియు డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్ శివరాం, మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజీల వైద్యులు, వీజీ వైద్య విద్యార్థులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీహరిరావు, ఐఎంఏ తిరుపతి చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ టి జనార్దన్, ఇతర విభాగాధిపతులు, వైద్యులు, పీబీ వైద్య విద్యార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ధన్వంతరి జయంతిని ఘనంగా నిర్వహించారు. ధన్వంతరి జయంతి సందర్భంగా తిరుపతి శ్రీ కోదండ రామాలయ దక్షిణ మాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో మంగళవారం ఉదయం ధన్వంతరి మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా భక్తులకు ధన్వంతరి ప్రసాదం వితరణ చేశారు. రోగ నివారణార్థం వైద్యం చేయడానికి కావలసిన మందులను, వనస్పతులను సృష్టించి ప్రపంచానికి అందించిన మహావిష్ణువు అవతారమైన ధన్వంతరి మూర్తి వైద్యులకు అపరిమితమైన వైద్య విధానాన్ని అందించి
మనుషుల ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని పెంచడం కోసం ప్రకృతి వైద్యాన్ని అందించిన మహాపురుషుడు ధన్వంతరి మూర్తి అని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు అన్నారు. ధన్వంతరి జయంతి రోజున వారిని స్మరించుకొని రోగగ్రస్తులైన ప్రజలు ఔషధ సేవనం చేసేటప్పుడు ధన్వంతరి మూర్తిని గనక స్మరించి ఔషధ సేవనం చేస్తే దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు కూడా సత్వరంగా నివారణ అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారుల సంఘం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు, ఫిలిం సొసైటీ ఉపాధ్యక్షురాలు దాక్షాయణి, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యురాలు భాగవతుల జయలక్ష్మి, బీజేపీ నాయకులు తొండబనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కర్ణాటక మురళి, మల్లారపు మణి, ఏబీసీసీఎస్ అసిస్టెంట్ డి లీలావతి, తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ధన్వంతరి జయంతి సందర్భంగా ధన్వంతరి మూర్తి యొక్క చిత్రపటానికి పూమాలలు వేసి వారికి హారతులిచ్చి వారిని స్మరించుకోవడం జరిగింది. ఈ రోజున ధన్వంతరి జయంతి సందర్భంగా ఎవరైనా సరే అనారోగ్యంగా ఉండేవాళ్ళు ఔషధ సేవనం చేసేవాళ్ళు ధన్వంతరి మూర్తిని స్మరించి కనుక ఔషధ సేవనం చేసినట్లే దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యాలు కూడా రోగ నివారణ అవుతుందనే నానుడి. అందుకే వైద్యో నారాయణో హరిహి అన్నటువంటి నానుడి వచ్చింది. ధన్వంతరమూర్తి అంటే విష్ణుమూర్తిని ఈరోజు స్మరించుకోవడం మనందరికీ భాగ్యం లేదు. తప్పుడు పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందారనే అభియోగంతో కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్ను ఈవో గురుప్రసాద్ సస్పెండ్ చేశారు. ఇటీవల ఎన్నడూ లేని విధంగా కాణిపాకం ఆలయంలో అర్చకులపై ఏదో ఒక అభియోగాలు వస్తున్నాయి. గతంలో స్వామివారి విభూది, వెండి బంగారు పట్టీని చేతిలో ఉంచుకున్నారని కుట్టి స్వామిని విధుల నుంచి తొలగించారు. అలాగే ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా ఉన్న సోమశేఖర్ గురుకుల్ తప్పుడు పత్రాలు సమర్పించి పదోన్నతి పొందారనే ఆరోపణ రావడంతో అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ఆలయ ఈవో గురుప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ శాఖ కమిషన్కు అందిన ఫిర్యాదు మేరకు వచ్చిన నివేదిక మేరకు తాత్కాలికంగా సోమశేఖర్ గురుకుల్ను విధుల నుంచి తొలగించడం జరిగిందని తదుపరి విచారణ ఉంటుందని తెలిపారు. గత రికార్డును పరిశీలించి ఆ యొక్క రికార్డులను పరిశీలించగా గతంలో ఆయన తన యొక్క అర్హతలు బట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్లు పొందుపరచలేదని, అవి లేకుండా కూడా అతనికి పదోన్నతి కల్పించడం జరిగిందని, దానిపైన విచారణ చేయవలసిందిగా గతంలో కమిషనర్ గారి ఆదేశం మేరకు ఈ యొక్క ఎంక్వైరీ గతంలో ఉన్న ఈవో గారు చేపట్టడం జరిగింది. ఆ యొక్క విచారణలో ఈ ప్రధాన అర్చకుల వారు కూడా నేను ఈ యొక్క అర్హతలు లేకుండా కూడా నాకు అప్పుడు పదోన్నతి కల్పించడం జరిగింది, ఇది వాస్తవం అని ఆయన తెలుపుగా ఆ యొక్క నివేదికను గత కార్యనిర్వాహక గారు శ్రీత కమిషనర్ వారికి పంపడం జరిగింది. దానిపైన కమిషనర్ వారికి మొన్న మాకు 4 రోజుల కిందట సూచనలు ఇస్తూ దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశించి ఉన్నారు. ఆ ఆదేశం మేరకు నిన్నటి రోజున ప్రధాన అర్చకుల వారిని సస్పెండ్ అంటే తాత్కాలికంగా అతన్ని విధుల నుంచి తొలగించడమైంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ మంగళవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ ఉత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు సమగ్ర ప్రణాళికలు రూపొందించేందుకు రీజనల్ స్థాయిలోని అధికారులకు శ్రీకాళహస్తి ఈటీసీ కేంద్రంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు 4 జిల్లాల చొప్పున జిల్లాలోని ఉన్నత స్థాయి అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేసేలా రీజనల్ స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులకు తదుపరి దశల్లో
క్షేత్రస్థాయి వరకు శిక్షణనిచ్చి సమగ్ర ప్రణాళికల రూపకల్పనతో ఆర్థిక వనరులు కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా శిక్షణనిస్తున్నట్లు శ్రీకాళహస్తి ఈటీసీ కేంద్రం ప్రిన్సిపాల్ నాగపద్మజ తెలిపారు. గ్రామ పంచాయతీలకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి పథంలో నడిపించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఈటీసీ కేంద్రంలో ప్రణాళికల రూపకల్పనపై సమగ్ర శిక్షణా తరగతులు చేపట్టారు. అక్టోబర్ 29 నుంచి ప్రారంభమైన శిక్షణా తరగతులు 2 రోజులుగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప రీజనల్ స్థాయిలో ఉన్నతాధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. మంగళవారం నుంచి జిల్లాల ఉన్నత స్థాయి అధికారులకు శిక్షణా తరగతులు ప్రారంభించారు. జిల్లా స్థాయిలోని జెడ్పీసీఈఓ, డిపిఓ, డిఆర్డీఏపీడీ, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, జిల్లా స్థాయిలో 4 ఎంపీడీఓలకు, 4 డిపిఎల్ఓలు, 4 గ్రామ కార్యదర్శులకు గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై శిక్షణనిచ్చారు. రీజనల్ స్థాయి అధికారులు జిల్లా స్థాయిలో జిల్లా అధికారులకు, మండల స్థాయి అధికారులకు, పంచాయతీ స్థాయి ఉద్యోగులకు శిక్షణనిచ్చి ప్రజల భాగస్వామ్యంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాలను అత్యున్నత అభివృద్ధి చేసేందు విధంగా ప్రణాళికలు రూపకల్పన చేయనున్నారు. ప్రణాళిక రూపకల్పన క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉండాలి, ఎలాంటి అవసరాలు గ్రామాల్లో ఉంటాయి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు తదితర అంశాలపై చర్చించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను ప్రతిపాదించి వాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చే విధంగా ఈ శిక్షణా తరగతులను తొలి విడతలో రీజనల్ స్థాయిలో నిర్వహిస్తున్నామని శ్రీకాళహస్తి ఈటీసీ ప్రిన్సిపాల్ నాగపద్మజ తెలిపారు. తదుపరి దశల్లో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉంటాయని తెలిపారు. ఈ జీపీడీపీ యాక్షన్ ప్లాన్ గ్రామాల్లోకి మనము పూర్తి స్థాయిలో తీసుకుపోవాల్సి ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్లను, రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అందరినీ కలుపుకొని ఎవరెవరికి ఏ గ్రాంట్ వస్తుంది, ఆ గ్రాంట్తో మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా పెట్టాలి అనే దానిపైన మనకి ఈరోజు ఈటీసీలో శిక్షణ కార్యక్రమం మొదలుపెట్టారు. మార్నింగ్ నుంచి మనకు చెప్పింది ఏంటంటే మనకు ఓన్ సోర్స్ ఏమున్నాయి, గ్రాంట్స్ ఏమున్నాయి, మనకు వచ్చిన ఓన్ సోర్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం, తర్వాత 15th ఫైనాన్స్ గ్రాంట్స్, అదేవిధంగా సెంట్రల్ నుంచి వచ్చేటివేవి, స్టేట్ నుంచి వచ్చేటివేవి, ఆ గ్రాంట్స్ అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసుకొని మనం మంచి జీపీడీపీ యాక్షన్ ప్లాన్ అనేది గ్రామ స్థాయిలో ప్రజలందరూ ఈ మీటింగ్స్లో పాల్గొని ప్రజల ద్వారా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలు, ఆ నీడ్స్ అన్నిటినీ తీసుకొని వాటిలో ముఖ్యంగా ఏది అవసరం అనేది, అత్యవసరం అనేది అవన్నీ కూడా మనం నోట్ చేసుకుంటాము గ్రామ సభల్లో. ఈ పీపుల్స్ పార్టిసిపేషన్లో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, డిఆర్డీ అయితే ఏమి, ఐసిడిఎస్ ఏమి, పంచాయతీ డిపార్ట్మెంట్ ఏమి, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కూడా వారు పరిపూర్ణమైన శిక్షణ తీసుకొని అన్ని రకాలుగా దీంట్లో నిష్ణాతులైతే పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ డిపార్ట్మెంట్స్ తరపు నుంచి వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు, ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి, ఏం స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ నుంచి ఏం స్కీమ్స్ ఉన్నాయి, స్టేట్ నుంచి ఏం స్కీమ్స్ ఉన్నాయి అనేది వాళ్ళు పరిపూర్ణమైన అవగాహన తీసుకొని మరి వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి బెనిఫిషరీస్కి ఇవన్నీ అందుతున్నాయి, మరి సక్రమంగా అందడానికి వాళ్ళు చేయాల్సిన చర్యలు, ఆ ప్లాన్ అనేది కూడా పూర్తిగా పరిపూర్ణంగా పెట్టడానికి కూడా అవకాశం అనేది కల్పిస్తుంది ట్రైనింగ్ ద్వారా. సో తెలియని అంశాలన్నీ కూడా ఈ ట్రైనింగ్ ద్వారా కూడా ఇక్కడ వచ్చిన ట్రైనింగ్ పార్టిసిపెంట్స్ అంతా కూడా ఒక మంచి ఇన్సైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా. సో వీళ్ళు కూడా మళ్ళీ జిల్లాకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా వీళ్ళు టీఓటీస్గా మళ్ళీ ఫర్దర్ డౌన్ ద లైన్ అంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఒక మంచి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దుకాణాల నిర్వాహకులకు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణదారులు ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి దుకాణం వద్ద ప్రమాదం ఏర్పడినప్పుడు వాటిని నివారించడానికి కావలసిన సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. మొత్తం 13 దుకాణాలకు అనుమతినిచ్చామన్నారు. వీటిని అధికారులు ప్రతిరోజు టపాకాయల దుకాణాలను పర్యవేక్షణ చేస్తూ తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఎవరికి ఇబ్బందులు లేకుండా దీపావళి పండుగను జరుపుకోవాలన్నారు. ముఖ్యంగా చిన్నారులు టపాకాయలు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు గమనించాలని తెలిపారు. సమావేశంలో ఆర్డీఓతో పాటు మున్సిపల్ కమిషనర్ గిరికుమార్, అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు విద్యారంగం సమస్యలను పరిష్కరించాలని ధర్నాకు దిగారు. ప్రైవేటు కళాశాలలో భారీగా ఉన్న ఫీజులు తగ్గించాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు తగ్గించాలి,
పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలంటూ నినాదాలిచ్చారు. ఈ మేరకు తహసీల్దార్కు వినతిపత్రం అందించి విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలలు అధిక ఫీజులతో నిలువు దోపిడీలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలేదని, దీంతో కళాశాలలో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా ఉందని వాపోయారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.